వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జైన్ సంఘీయులకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ తెలిపారు. జైన్ సంఘీయులతో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జైన్ సంఘీయులు రాష్ట్రం కుటుంబాన్ని వదిలి ఇక్కడికి వచ్చి ఎవరి స్థాయికి తగ్గ వృత్తులు వారు చేసుకుంటున్నారని, మీకు ఇక్కడ ప్రశాంత వాతావరణం కావాలి, అది మేము కల్పిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. మీలాంటి వాళ్ళు లేకపోతే సమాజమే లేదని, ఏ పార్టీ వారు అయినా బయట వ్యక్తులు అయినా మిమ్మల్ని ఇబ్బంది పెడితే చూసుకునే బాధ్యత వ్యక్తిగతంగా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. తనకు ఓటు వేయాలని అనను, మీ భవిష్యత్తు కోసం, మీ భద్రత కోసం ఆలోచించి ఓటు వేయమని కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. లోకల్ ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఒక్క ఛాన్స్ అడగటానికి సిగ్గుగా ఉంది. జగన్ ఒక్కసారని గెలిచి ఏం చేశారో చూశాం. ఎవరికి వారు మనస్సాక్షిగా ఆలోచించి ఈసారి ఎన్నికల్లో ఓటు వేయాలని తెలిపారు. మీకోసం ఒక వెబ్సైట్ పెట్టి నేరుగా మీరందరూ నాతోనే మాట్లాడే విధంగా ఏర్పాటు చేశానని, తనతోనే నేరుగా ఎప్పుడైనా సమస్యలు తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. మీరు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి మరి కొన్ని దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చున్నారు. ఇక్కడికి ఎట్లా వచ్చారు అంటే, అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీని అందరినీ కూడా దూరంగా జరిగి కూడా ఒక పర్సనల్గా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చి మీరు ఒక మినీ ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే చిన్న చిన్న బిజినెస్లుగా తయారు చేశారు. మీ కింద ఎంతోమంది వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ రోజున మీలాంటి వారు లేకపోతే ఈ సమాజమే లేదు. కాబట్టి మీలాంటి వాళ్ళకి మీకు కావాల్సిన మీరేమి పెద్దగా కోరుకోరు. ఈ సమాజం నుంచి పీస్ కోరుకుంటారు. మీ ఇంటికి వచ్చి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీ బిజినెస్ని ఇబ్బంది పెట్టకుండా మీరు కోరుకుంటారు. మేమున్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. ఎవరైనా ఏ పార్టీ వారైనా ఏ రోజైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మా ఆఫీస్కి మీ సెల్ ఫోన్ నుంచి మీరు అక్కడికి రాకుండా కూడా చేసే బాధ్యత నాది. ఆ విషయంలో నేను ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీరు మీ వంతుగా మీరు ఆలోచించుకోండి. నేను అందరూ నాకే ఓట్లేమని నేను అడగట్లేదు. మీరు చూసుకోండి, వ్యక్తిత్వాలు తెలుసుకొని ఎవరు మీకు ఉపయోగపడతారో, ఎవరు మీ పిల్లల భవిష్యత్తుకి స్ఫూర్తిగా ఉంటారో, ఎవరు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారో ఆలోచించి మీరు ఓటు వేయండి. నాకు తినాలంటే అభిమానం. కాబట్టి మొట్టమొదటిగా నేను ఏదైనా చేసేది ఉంటే ఈ ప్రాంతానికే. కానీ లాస్ట్ టైం మా రోటరీ మీటింగ్ అప్పుడు మేము మీట్ అయ్యాం. ఆయన విజన్ బాగా నచ్చింది. అంటే అందరు పొలిటీషియన్ లాగా కాకుండా కాస్త డిఫరెంట్గా. కాబట్టి మేము కోరుకునేది మాకు మీరు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. లాస్ట్ టైం మాకు గెలిచారు బాగానే చేశారు ఎంటర్ప్రైజ్. కానీ తెనాల్లో మేము ఆయన చూసినట్టు ఎప్పుడు కనపడలేదు. మాకు మీ నుంచి ఆశించేది ఏంటంటే మీరు తెనాలి వాసి, తెనాలి అభిమానం మాకు అందుబాటులో ఉండాలని బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది అడగటం అనేది, నేను అవైలబిలిటీ ఉండటం అనేది. నేను ఇక్కడికి ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందు ఎన్నో రోజులుగా ఆలోచించాను. నన్ను చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమని 2 సంవత్సరాలుగా అడిగితే కూడా 1కి 10 సార్లు ఆలోచించి నేను ఫైనల్గా డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. ఒకటి. రెండోది, మా కంపెనీ చూసుకుంటే చాలా పెద్ద కంపెనీ. నేను దాదాపుగా 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నాను. ఎవ్రీడే నా ఫోన్లో నుంచి మొత్తం నేను ఆపరేట్ చేస్తూ ఉన్నాను. ఆ విధంగా మీరు ఇప్పటి వరకు చూడని విధంగా యాక్సెస్ అనేది ఉంటుంది. చంద్రశేఖర్ గారు చెప్పిన మనకి ఎంత హామీ ఇస్తున్నారు, ఆ హామీ మీద మనము వాళ్ళకి ఓటు వేసి గెలిపించాలన్న బాధ్యత మనది ఉంది. అది కాబట్టి అందరూ వాళ్ళని గెలిపించడానికి ఓటు తప్పనిసరిగా వేయాలి. డిస్పైట్ నాట్ బీయింగ్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో ఉండకపోయినప్పటికీ he has provided to about 120 villages, right sir, some drinking water facility అనేది, as well as being a doctor by profession. చాలా మందికి చాలా చోట్ల his company and himself మనకి చాలా తక్కువలో they have provided good health facilities to all the poor people or all those people ఎవరైతే అఫోర్డ్ చేయలేరు వాళ్ళకి. So for time being sir, we will always be there for you. రాష్ట్రం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి, మార్పు రావాలి, ప్రజలకు రాష్ట్రానికి మేలు చేయాలన్న ఉన్నత ఆశయంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని, కలిసి పనిచేసి విజయం సాధిద్దామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్, మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి నిర్వహించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలు నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుందామని తెలిపారు.
గురువారం నుంచి తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర ద్వారా ఇంటింటికి పర్యటించి ప్రజలను కలుస్తానని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పొత్తు చారిత్రాత్మకమని, వైకాపా పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, రాజకీయ చైతన్యం నిండుగా ఉన్న తెనాలి ప్రజలు విఘ్నతతో ఆలోచన చేసి తమను బలపరచాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఇరు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలవకూడదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిలబడకూడదనే ప్రయత్నం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, మనందరం కూడా ప్రజల కోసం నిలబడతాం. ఒక ఆశయ సాధన కోసం నిజాయితీగా మనం చేస్తున్న ఆ ప్రస్థానంలో అనేక ఇబ్బందులు గురయ్యాం. దాదాపు ప్రతి సందర్భంలో నేను ఆ మీటింగ్స్లో పాల్గొన్నా కాబట్టి నాకు తెలిసి ఎంత కష్టమైందో ఈ పొత్తు కుదరడానికి. ఏ విధంగా ఎన్నో సందర్భాల్లో ఇరు పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తగ్గాల్సి వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి అదేదో వ్యక్తిగతంగా మనకి లబ్ధి కలుగుతున్నానో, లేకపోతే ఒకరికి పై చేయి వస్తుంది, ఒకరికి తక్కువ వస్తుందనో ఆ భావన రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనే ఆలోచనతోటి వాళ్ళిద్దరు కూడా అనేక ఆలోచనతోటి కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా నిర్ణయం మాత్రం ఒకే ఒక అంశం పైన చాలా బలంగా నిలబడ్డారు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవాలి, ఒక మంచి మార్పు తీసుకురావాలి, తద్వారా రాష్ట్ర ప్రజలకి మనందరం కూడా ఒక అద్భుతమైన పరిపాలన తీసుకొచ్చి మేలు చేద్దాం, లేకపోతే తెలుగు ప్రజలకి భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టో కమిటీ మీటింగ్స్లో కూడా కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం నేను ప్రత్యేకంగా చూశాను. దూరదృష్టితోటి ఆయన ఈ రోజున ఆలోచించేది కేవలం ఒక ముఖ్యమంత్రికి ఆలోచించడం లేదు. ఆయన ఆలోచించేది భావితరాలకు ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం, తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళ ఉన్నత స్థాయికి చేరే విధంగా, వాళ్ళ లీడర్షిప్ పెరిగే విధంగా, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ పెంచే విధంగా, ప్రతి కుటుంబాన్ని మనం పేదరికం నుంచి మనం ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా ఒక మార్పు తీసుకురావాలని ఒక్కొక్క అంశం పైన చాలా లోతుగా చంద్రబాబు నాయుడు గారు విశ్లేషించి చెప్తారని వస్తున్నారు. ఆ పథకాల గురించి మీ అందరికీ సంక్షేమ పథకాలుగా మీకు బహుశా మీకు అందుకోవచ్చు, కానీ అది కేవలం సంక్షేమం కాదు. ఆ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్, 4Ps అనే కాన్సెప్ట్, కొన్ని ఆలోచనలు యువత కోసం, వాళ్ళ ఉపాధి కోసం, మహిళా భద్రత కోసం, రైతాంగం కోసం, రైతు శ్రేయస్సు కోసం ఖచ్చితంగా లోతుగా ఆలోచించుకున్నాను కొన్ని నిర్ణయాలు. మొట్టమొదటిసారి ఆ సమావేశాలు జరిగిన తర్వాత నేను ఒకరోజు ఆలపాటి రాజా గారితో కూర్చున్నప్పుడు ఆ రోజు ఆయన కూడా అభినందించారు. ఎందుకంటే కేవలం మనం రైతాంగం గురించి మాట్లాడుకుంటాం, రైతుల గురించి మాట్లాడుకుంటాం, కానీ జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల కౌలు రైతులు కూడా పెద్దపీట వేసి సమానంగా చూసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకురాగలిగాం ఉమ్మడి పార్టీ నిర్ణయం. ఈరోజు ఈ పొత్తు అనేది అనివార్యం. పొత్తు అనేది ఒక చరిత్రాత్మకం. ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనేది పక్కన పెడితే ఈరోజు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పరిపాలనా సౌలభ్యం తెలిసిన వ్యక్తి, అంతేకాకుండా సౌమ్యుడు, వివాదరహితుడు, మన ఈనాటి ఉమ్మడి పొత్తు ద్వారా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు. అదేవిధంగా ఈరోజు పార్లమెంటుకి పోటీ చేసే అభ్యర్థి కూడా నేను గత మీటింగ్లో కూడా 27వ తారీఖు జరిగిన మీటింగ్లో ఆయన గురించి చెప్పడం జరిగింది. సౌమ్యుడు, విశేష అనుభవం కలిగిన వాడు, విజ్ఞానధనుడు, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి యువకుడు. వీళ్ళిద్దరి యొక్క కలయిక, వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో ఈ నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని చెప్పి
నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మనం గమనించాల్సింది గెలుపు అనేది తథ్యం. గెలుపు ఎందుకు అవసరం అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. 4 సంవత్సరాల 10 నెలల కాలం ఎలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఈ రోజున ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందకుండా, సంక్షేమం ముసుగులో ప్రతినిత్యం కూడా మోసం చేస్తూ పాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి చూడండి, ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఈ సంక్షేమం తప్పితే ఇంకోటి మాట్లాడటానికి ఎక్కడైనా అవకాశం ఉందా, ఆలోచన ఉందా, లేకపోతే ఇంకేదైనా చెప్పుకోవడానికి ఉందా అని చెప్పి నేను అడుగుతాను. ఏ రకమైనటువంటి సంక్షేమం చేశాడు, ఎట్లా సంక్షేమం చేశాడు అనే తర్వాత మాట్లాడతాం. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పాలన లేదు, శాంతి భద్రతలను కాపాడలేదు, అరాచకాలకి ఆలమైపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. అంతేకాకుండా ప్రశ్నించే గొంతుని అణగదొక్కే కార్యక్రమం నిరంతరం జరిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అనునిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.